వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు, నేను అనుశ్రీ. 58 నెలల పాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశామన్నారు సీఎం జగన్. మహిళల సాధికారతకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించామన్నారు. అనకాపల్లి జిల్లా పిసినికాడలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. వైఎస్ఆర్ చేయూతతో ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందన్నారు సీఎం జగన్. గత ప్రభుత్వం అక్కా చెల్లెమ్మల కోసం ఏనాడూ ఆలోచించలేదన్నారు. ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 19,189 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ ఒక్క పథకం ద్వారా పంపించినట్టు అయింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి. చంద్రబాబు పేరు చెబితే మోసాలు వంచనలే గుర్తొస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుందన్నారు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడని విమర్శించారు. కార్లను మార్చినట్లుగా భార్యలను మార్చేస్తాడంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి. చంద్రబాబు గారి పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. చంద్రబాబు గారి పేరు చెబితే విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కార్లు మార్చినట్టు భార్యలను మార్చేది, కార్లు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఈ నెల 10న నిర్వహించబోయే సిద్ధం సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ జనసేన 20 ఎకరాల్లో సభ పెట్టి జనాలు రాకున్నా భారీగా జనాలు వచ్చారని డబ్బా కొట్టుకుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని చెప్పారు. టీడీపీ బీసీ డిక్లరేషన్ హాస్యాస్పదమన్నారు. ఈ యొక్క సిద్ధం మహాసభలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు గత 5 సంవత్సరాల కాలంలో మా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేసినటువంటి సమన్యాయం కానీ, సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ వీటన్నిటినీ కూడా వివరించడం జరుగుతుంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు కాపు నేత ముద్రగడ పద్మనాభంను కిర్లపూడిలో కలిశారు. మిథున్ రెడ్డి, వంగ గీత, ద్వారంపూడి, తోట నరసింహ తదితరులు ముద్రగడను కలిసి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. త్వరలో ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు మిథున్ రెడ్డి. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన గొప్ప నేత ముద్రగడ అన్నారు. ముద్రగడకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పిస్తారని తెలిపారు. పెద్దలను ఎలా గౌరవించాలో సీఎం జగన్కు తెలుసన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెద్దలు గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. ఆయన స్వతహాగా అన్కండిషనల్గా
చేరితే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. పెద్దలు ఒక మంచి పాజిటివ్ డెసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమవుతోందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. త్వరలో మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రకటిస్తారని తెలిపారు. ఈసారి కుప్పంలో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని, భరత్ భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. చంద్రబాబు ఢిల్లీ టూర్పై ఎంపీ కేసినేని నాని విమర్శలు గుప్పించారు. నాడు చంద్రబాబు ఎన్డీఏ కూటమి నుంచి ఎందుకు బయటికి వచ్చారో, నేడు మళ్లీ ఎందుకు బయటికి వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు ఆత్మపోరాట దీక్షల పేరుతో ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు వారి కరుణా కటాక్షాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పర్సనల్ ఎజెండాతో నీ కొడుకు ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు నీ కొడుకు దోశ తినాలి అని చెప్పి ఒక ఎజెండాతో నువ్వు పనిచేసావు. ఆ రోజు మోడీ గారు కూడా ప్రచారానికి వచ్చి 2019లో పోలవరం అనేది ఒక ఏటీఎం కార్డులో కొంత చంద్రబాబు నాయుడు అన్నారు. మరి మోడీ గారు మరి వాళ్ళ ఏటీఎం కార్డు మరి ఈయన ఏమయ్యాడు, ఆయనకు వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. ఇలా వాళ్ళు చెప్పాల్సిన సమాధానాలు ఇవన్నీ కూడా. చంద్రబాబు మాటలు జనం నమ్మే పరిస్థితులు లేవన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మంచి జరిగిందనిపిస్తే ఓటేయండని సీఎం జగన్ ధైర్యంగా అడుగుతున్నారని, అందరూ ఆయనకు అండగా నిలుద్దామని అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కాబట్టి ఏదో ఒక విధంగా అబద్ధాలు పోగు చేయడం, వాటిని ప్రజల మీదకి విసిరేయడం, ఓట్లు దండుకోవడం, ఆ తర్వాత కనపడకుండా వెళ్ళిపోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. చంద్రబాబు నాయుడు ఏ విధంగా దిగుతాడంటే, పోదాం, అడగదాం, చెప్దాం, ఓట్లు వేయించుకుందాం, 5 సంవత్సరాలు అనుభవిద్దాం, ఆ తర్వాత వాళ్ళు దించేస్తే మళ్ళీ పోదాం, మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్పి ఎక్కుతా ఉన్నాం, అంతే తప్ప గెలవాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలనేటువంటి ఆలోచన లేదు. నా మీద ఇంకా అక్కస్ తగ్గలేదు కాబట్టి 2 సార్లు ఓడిపోయాడు కాబట్టి నా మీద పోటీ చేసి ఏదో ఒక విధంగా అక్కస్ తగ్గాలి అంటే ఎన్నికల దాకా తిట్టాలని చెప్పి ఏదన్నా ఒక కార్యాచరణ పెట్టుకుని తిరుగుతా ఉన్నట్టున్నాడు తప్ప నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏదన్నా ఉంది అంటే చెప్పలేదు, మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏదన్నా ఉంది అంటే చెప్పలేదు. ఎంతసేపటికి వాళ్ళు అట్ట చేశారు, ఈయనట చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అట్ట చేశాడు, ఈయనట చేశాడు అని చెప్పి చెప్పుకోవడం తప్ప. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మేలయ్యేటువంటి, ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు, సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉండేటువంటి పనులు, రైతుల సమస్యలు, భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించాం. విజయవాడలో ఎన్నికల కమిషన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సమావేశమయ్యారు. ఈసీ నిబంధనలు, ఎలక్షన్ కోడ్ అమలుపై పార్టీలకు అవగాహన కల్పించారు. నామినేషన్స్, ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో 3 ముక్కలాట కొనసాగుతోంది. టికెట్ కోసం దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు కొట్టుకుంటున్నారు. వసంతకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేవినేని ఉమా, బొమ్మసాని రగిలిపోతున్నారు. వసంతకు సహకరించేది లేదని దేవినేని ఉమా వర్గం మండిపడుతోంది. వసంతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారు మైలవరం టీడీపీ నేతలు. మరోవైపు లోకల్ అంటున్నారు బొమ్మసాని సుబ్బారావు. ఉమా, వసంతలకు పోటీగా బల ప్రదర్శన నిర్వహించారు బొమ్మసాని. పార్టీ కోసం పనిచేస్తున్న తనను చంద్రబాబు గుర్తించాలని బొమ్మసాని అంటున్నారు. మైలవరం సీట్ అడిగే అర్హత ఉందంటున్నారు బొమ్మసాని. కృష్ణా జిల్లా పెడన సీట్ విషయంలో జనసేన నాయకులు పట్టు వీడడం లేదు. చంద్రబాబు, పవన్ తమకు అన్యాయం చేశారంటూ పెడన జనసేన నాయకులు మండిపడుతున్నారు. పొత్తు పేరుతో జనసేనకు 24 సీట్లు కేటాయించడం అన్యాయం అంటున్నారు. పెడన టికెట్ వేదవ్యాస్కి ఇస్తేనే సహకరిస్తామని తేల్చి చెప్తున్నారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని వేదవ్యాస్ పై ఒత్తిడి తెస్తున్నారు పెడన నాయకులు. అయితే దీంతో ఆయన 2 రోజుల్లోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త అందించింది ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సీఎం జగన్ ప్రభుత్వం. 2014 ఏప్రిల్ నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 2146 మందిని రెగ్యులరైజ్ చేసింది. పాదయాత్రలో భాగంగా సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ వార్తలకు వెళ్దాం. అభివృద్ధి కోసం భవిష్యత్తులో కూడా కేంద్రాన్ని నిధులు అడుగుతూనే ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం సహకరించకపోతే కొట్లాడతామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ కు డ్రగ్స్, గంజాయి, పబ్స్ తప్ప అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఘర్షణతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైందన్నారు. అభివృద్ధి గత 10 సంవత్సరాలలో ఏదైనా అంచనా వేస్తే గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చినాయి, పబ్బులు వచ్చినాయి. ఈ 3 పనులు తప్ప వాళ్ళ హయాంలో జరిగింది ఏం లేదు. అభివృద్ధి కార్యక్రమాల కోసము కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూనే ఉంటాం, రాబట్టుకునే ఉంటాం. ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశబిషలకు తావు లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది. ఆ శక్తి మీరు ఇచ్చిండ్రు. ప్రభుత్వాన్ని కూల్చేస్తే మానవ బాంబులవుతామంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ బీపీ పెంచుకోవద్దన్నారు. బీఆర్ఎస్ వైపు నుంచి రేవంత్ కు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. మానవ బాంబులు కాదు, రేవంత్ పక్కన కాంగ్రెస్ బాంబులున్నాయని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులు అవుతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెరలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకుడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడు. ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కుంగిన పిల్లర్లను పరిశీలించారు. సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని 5 సభ్యులతో కూడిన కమిటీ మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ ను సందర్శించింది. ఇరిగేషన్ అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. రేపు సుందిళ్ల బ్యారేజ్ పరిశీలనకు వెళుతుంది. దీని ఆధారంగా నివేదికను తయారు చేయనున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. దాసోజు శ్రవణ్, కూరా సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ పునఃపరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. దాసోజు శ్రవణ్, కూరా సత్యనారాయణ సిఫార్సుల తిరస్కరణతో గవర్నర్ తీరును తప్పుపట్టిన హైకోర్టు వారిద్దరి నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్కు లేదని తీర్పునిచ్చింది. కేబినెట్ కి తిప్పి పంపాలి తప్ప తిరస్కరించకూడదని అంది హైకోర్టు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల జాబితాను మరోసారి కేబినెట్ ముందుంచి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. తెలంగాణలో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటిపూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. మరోవైపు మధ్యాహ్నం 12:30 నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరగనుంది. మొత్తం 5,08,385 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్రైమ్ వార్తలు చూద్దాం. హైదరాబాద్ లో నిర్మించిన అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని అక్రమ కట్టడాలను మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నేలమట్టం చేస్తున్నారు. గతంలో చిన్నదామర చెరువులో ఎంఎల్ఆర్ఐటీ, ఏరోనాటికల్ కళాశాలల్లో స్థలాలు ఆక్రమించినట్టు ఫిర్యాదులు రావడంతో అధికారులు కూల్చివేతలు చేస్తున్నారు. మరోవైపు కూల్చివేతలను కాలేజీ సిబ్బంది, విద్యార్థులు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లా మణికొండలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జలిపించారు. నెక్నంపూర్లో బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాలను కూల్చేశారు. లేక్ వ్యూ విల్లా పేరిట నిర్మిస్తున్న అక్రమాలను నేలమట్టం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. అయితే కూల్చివేతలు జరుపుతుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించారు బిల్డర్. కూల్చివేతలు ఆపేయాలంటూ గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని బిల్డర్ గోవర్ధన్ బెదిరించినట్టుగా కూడా తెలుస్తోంది.
హైదరాబాద్ టానిక్ మద్యం షాపుల అక్రమ దందా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. వ్యాట్ పరిధిలో ఉండే పలు బ్రాండ్లపై జీఎస్టీ పేరుతో వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు అధికారులు గుర్తించారు. అయితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన వ్యాట్ని మాత్రం ఎగవేసినట్టు నిర్ధారణ అయింది. పర్మిషన్ లేకుండా విదేశీ మద్యం, డ్రింక్స్, ఆహార పదార్థాల అమ్మకాలు జరిపినట్లుగా ఐటీ అధికారుల విచారణలో తేలింది. ఇక టానిక్ యాజమాన్య అవకతవకలకు సహకరించిన అధికారులు ఎవరనేది ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. హైదరాబాద్లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న హవాలా డబ్బును రాయదుర్గం పిఎస్ పరిధిలో పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 50 లక్షల డబ్బును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న విక్రమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విక్రమ్ ఎటువంటి పత్రాలు లేకుండా డబ్బు మహారాష్ట్ర తరలిస్తున్నట్టుగా గుర్తించారు. వివరాలు అడిగితే రియల్ ఎస్టేట్ మనీ అని చెప్పిన నిందితుడు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. సొమ్మును రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన సొమ్మును ఐటీ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. జాతీయ వార్తలకు వెళ్దాం. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను అందుకుంటోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కశ్మీర్లో పర్యటించిన ఆయన 6,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేశారు. ఇందులో 1,400 కోట్ల విలువైన టూరిజం ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీనగర్లోని బక్షీ స్టేడియంలో నిర్వహించిన వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ కాశ్మీర్ సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కశ్మీర్ పర్యటన సందర్భంగా శంకరాచార్య హిల్ను సందర్శించారు ప్రధాని మోదీ. जम्मू कश्मीर की आवाम ये सच्चाई जान चुकी है कि उनको गुमराह किया गया था। कुछ परिवारों के फायदे के लिए जम्मू कश्मीर को जंजीरों में जकड़ दिया गया था। आज 370 नहीं है, इसलिए जम्मू कश्मीर के युवाओं की प्रतिभा का पूरा सम्मान हो रहा है, उन्हें नए अवसर मिल रहे हैं। రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర రాజస్థాన్ బన్స్వారాకు చేరుకుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఉద్యోగ కల్పన కోసం యువతకు అప్రెంటిస్షిప్ కల్పిస్తామని, ఏడాదికి ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఉద్యోగ నియామకాల కోసం జరిగే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజ్లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామని, పెన్షన్ పథకం అమలు చేస్తామని చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి మరోసారి సమన్లు ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ నెల 16న ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 8 సార్లు నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్ ఒక్కసారి కూడా విచారణకు వెళ్లలేదు. దీంతో సమన్లు పట్టించుకోవటం లేదని ఈడీ కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ నెల 16న తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాలని కోరింది. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ కాషాయ కండువా కప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు జస్టిస్ గంగోపాధ్యాయ్. తృణమూల్ పాలన నుంచి బెంగాల్కు విముక్తి కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. టీఎంసీ కంచుకోట తామ్లుక్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్. లోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటన ప్రధాన నిందితుడి మాస్క్ లేని ఫోటో విడుదల చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. మాస్క్, టోపీ లేకుండా అతడు బస్సులో ప్రయాణించిన దృశ్యాల్ని రిలీజ్ చేసింది. నిందితుడు పెట్టుకున్న బేస్బాల్ క్యాప్ ఒక ప్రార్థనా మందిరం ముందు గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. అతడు అక్కడే బట్టలు మార్చుకొని పరారైనట్లుగా అనుమానిస్తున్నారు. నిందితుడు ఆచూకీ చెప్పిన వాళ్లకు 10 లక్షల రివార్డుని ఇస్తామని బుధవారం ప్రకటించారు. ఎన్ఐఏ సమాచారం ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. బెంగళూరులో రామేశ్వరం కెఫేలో మార్చి 1న ఐఐడి పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో 74,119 వద్ద ముగిసింది.
నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 22,493 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో టెక్ సూచీలు 0.41%, మెటల్ సూచీలు 1.36%, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1.05% లాభపడగా ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1.24% నష్టపోయాయి. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో టాటా కన్స్యూమర్స్ 3.68%, టాటా స్టీల్ 3.59%, బజాజ్ ఆటో 3.13% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో M&M 3.99%, BPCL 2.40% నష్టపోయాయి. గోవాకు చెందిన రీజనల్ ఎయిర్లైన్ కంపెనీ ఫ్లై 91 DGCA నుంచి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ను అందుకుంది. కమర్షియల్ సర్వీసులు స్టార్ట్ చేయడానికి అవసరమయ్యే ఇతర అనుమతులను ఇప్పటికే తీసుకుంది. కంపెనీ త్వరలో తన సర్వీసులను ప్రారంభించనుంది. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ ఉడాన్ కింద రూట్లను కూడా ప్రభుత్వం కేటాయించింది. ఈ ఎయిర్లైన్ కంపెనీ మహారాష్ట్రలోని సింధ్ దుర్గ్, జల్గావ్, నాందేడ్, లక్షద్వీప్లోని అగర్తలకి సర్వీసులు ప్రారంభించనుంది. 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్లో 65,560 వరకు పలికింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 60,100 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 60,900గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 66,440 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర 78,500 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ధర్మశాలలో జరుగుతున్న 5వ టెస్ట్లో భారత స్పిన్నర్స్ రెచ్చిపోయారు. అశ్విన్, కుల్దీప్ యాదవ్ విజృంభించడంతో ఇంగ్లాండ్ వెలువెలలాడింది. దీంతో 218 పరుగులకి ఇంగ్లీష్ జట్టు కుప్పకూలింది. కుల్దీప్ ఏకంగా 5 వికెట్లతో ఇంగ్లీష్ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. అశ్విన్ కూడా 4 వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. మార్చి మొదట్లోనే తెలుగు రాష్ట్రాలపై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండల తీవ్రత పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏప్రిల్, మేలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 10 రోజుల పాటు తెలంగాణలో ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్లో వ్యూహం సినిమా విడుదల కానుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రోగ్రాంలో భాగంగా రిలీజ్ చేస్తున్నట్టు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. ఇక ఓటీటీ ద్వారా శపథం వెబ్ సిరీస్ విడుదలవుతున్నట్లుగా తెలిపారు. కళ్ల ముందు జరుగుతున్న విషయాలను వ్యూహం, శపథం సినిమాలుగా తెరకెక్కించామన్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. శపథం ఆరంభం చాప్టర్ 1 ఇవాళ రాత్రి 8 గంటలకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. శపథం అంతం చాప్టర్ 2 రేపు రాత్రి 8 గంటలకు ఓటీటీలో విడుదల కానుందని తెలిపారు. ఇవి ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.